match number 68. Ravi was at his best at the coin toss. Very punchy. And it went the way of CSK. You might say this is a really big toss with so much. అరే ఈరోజు మ్యాచ్ చూస్తే సిఎస్కేనే గెలిచేలా ఉందిరా. కానీ సిఎస్కే మీద పెట్టామనుకో వచ్చేది చాలా తక్కువ రేషియో. కానీ కొంచెం రిస్క్ తీసుకొని ఆపోనెంట్ టీం మీద పెట్టాననుకో దీని అమ్మ తగిలితే జాక్పాటే. అరే రాగ్రా, వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఫ్లాట్లోనే కరెంట్ పోవాలా? చెత్త నా కొడుకు ఓనర్ గారు ఏదో పడ్డది. ఏంటమ్మా నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు? వదిలేసి నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు. నువ్వే కనుక నాతో ఉండుంటే నేను ఇలా అయ్యేవాని కాదేమో. నువ్వు వెళ్ళిపోతూ నన్ను ఒంటరివాణ్ణి చేసేసావమ్మా. మళ్ళీ ఎక్కడ మందు తాగొచ్చాడో వాడు. చిన్న వయసులోనే అన్ని అలవాట్లు పెట్టుకున్నాడు. ఇంట్లోనే ఉంటున్నావు. ఒక్క కొడుకు ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా లేదా? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో? టైంకి ఇంటికి వస్తున్నాడా లేదా అని చూసుకోకుండా ఏం చేస్తున్నావే? నీ వల్లే వాడు ఇలా కేర్లెస్ గా తయారయ్యాడు. నా మీద అరుస్తారెందుకు? వాడు నాకొక్కదానికి నా కొడుకు, మీకు కాదా? రోజు ఇలా ఇంటికి తాగేసొచ్చి నాతో గొడవ పడుతూ ఉంటే వాడు మనల్ని చూసి ఇంకా నాశనం అయిపోతాడు. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? నేనంటే సంపాదిస్తున్నా. ఇంట్లో ఖాళీగా కూర్చుని కొడుకుని చూసుకోవడం చేత కావడం లేదా? వాడు ఒక వేదవలా తయారయ్యాడంటే నీ గారాబం వల్లే. ఏదో తెలియని ఏజ్ లో ఉన్నాడు. టైంతో పాటు ఇది రాంగ్ ఇది రైట్ అనేది తెలుసుకుంటాడు. ఈ జన్మలో మీరు మారేలా లేరు. మీ ఇద్దరికంటే ముందు నేనే పోయేలా ఉన్నాను. కన్నా ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నావురా. ఎప్పుడు కాల్ చేసినా తర్వాత మాట్లాడతా అని విసుక్కుంటున్నావు. ఎప్పుడు లేంది మొన్న బన్నీ గాడితో బార్ బయట కనిపించావు. తప్పటడుగులేం వేయట్లేదు కదా? ప్లీజ్ ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకు. డాడీతో చాలా కష్టపడి కొట్లాడి మరీ ఒప్పించాను మన పెళ్ళికి. అలా ఏం లేదు బేబీ. నేనేదో బిజినెస్ స్టార్ట్ చేసే హడావిడిలో నేనున్నాను. అలాంటిది నన్నా తప్పు పడుతున్నావు. ఛా, భయ్యా ఈరోజు మ్యాచ్ మీద ఎంత ఇస్తున్నారు? అవునా? సరే నేను 50K వేస్తాను. దెబ్బకి ఉన్న పాత బాకీలన్నీ సెట్ అయిపోతాయి చూడు. పక్కా భయ్యా, నేను క్లియర్గా ఉన్నాను. నేను క్లియర్ ఉన్నా. అరే నానా, ఈరోజు ఎక్కడికి వెళ్ళకరా నన్ను వదిలేసి. ఒంట్లో బాగుండలేదు. నాతోనే ఉండరా? సరే నాన్న, చూస్తా. వేరే పనుంది ఒకటి, అది చూసుకొని వస్తాను. రేయ్, ఈ బెట్టింగ్స్లో ఇప్పటికే చాలా దూరం వచ్చేసావు. ఇకనైనా ఆపేయరా. నీకోసం కాకపోయినా నేను నమ్ముకొని నువ్వే లైఫ్ అనుకున్న అమ్మాయి కోసమైనా వదిలేరా.
ఏంద్రా నీ ఏదో సోది ఇప్పుడు? తనకు నచ్చితే నాతో ఉంటుంది లేదా వదిలి దోపేస్తుంది. నువ్వు అడిగినప్పుడు ఇలా డబ్బు ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కుతాను. నువ్వు ఇట్లా అడ్డదారి పడతావని తెలిస్తే అసలు డబ్బులే ఇచ్చేవాడిని కాదు. ఇచ్చావులే బోడి డబ్బులు, కొట్టేస్తా నీ మోహాన్న టైం వచ్చినప్పుడు. ఓ ఇచ్చిన దానికి గొప్పలు చెప్పుకుంటున్నావు. నీకు నా సహాయం విలువ ఇప్పుడు తెలియదు, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. హలో భయ్యా, భయ్యా నువ్వు నాకు ఇవ్వాల్సిన 10 మంచుల పైసలు ఎప్పుడు ఇస్తావు భయ్యా? మర్చిపోయినావా? అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏందా, నీవి మీ పిల్లవి మార్పుల ఫోటోలు పెట్టాలా ఆన్లైన్లో? దెబ్బకే వైరల్ అయిపోతావు ఏమనుకుంటున్నావు? పైసలు ఇవ్వమంటే ఏం మజాకులాడుతున్నావా నా దగ్గర? ఏమన్నా చేసుకో, పొద్దున కల్లా పైసలు ఇవ్వాలి. ఎవర్రా అది? నీకు బ్రతకాలనుంటే డోర్ ఓపెన్ చేయకు. మీరు మాట్లాడేది నాతోనేనా? చెప్పేది నీకే. బ్రతకాలని ఆశ ఉంటే డోర్ ఓపెన్ చేయకు. మీరు కనిపించట్లేదు, ఓన్లీ వినిపిస్తున్నారేంటి? అరుణ్, నన్ను బయటికి తీసుకెళ్ళావా ప్లీజ్? ఎందుకంత భయపడుతున్నావు? నువ్వు నేనే కదా, నేనంటే నువ్వే కదా, ఎందుకంత భయపడుతున్నావు? లేదు, నేను నువ్వు కాదు. నువ్వు ఒంటరిగా ఉండలేవురా, నన్ను బయటికి తీసుకెళ్ళు. నేనెప్పుడు రానిచ్చాను లోపలికి? నాకేం తెలీదు, ఇది నాకేం తెలీదు. ఒక్కసారిగానే నువ్వు డోర్ ఓపెన్ చేసావా, అది నేను మింగేస్తుంది. ఏంటి, నేను ఈ డోర్ తీస్తే నేను చనిపోతానా? అదేలా? నీ అలవాట్లతో వచ్చిన దరిద్రం బయట వెయిట్ చేస్తుంది.